వెల్కమ్ బ్యాక్. మరింత మంది అభిప్రాయం తీసుకున్నాను. పీజే రెడ్డి గారు గుంటూరు నుంచి మాట్లాడుతున్నారు. గుడ్ మార్నింగ్ పీజే రెడ్డి గారు. హలో సార్. నమస్తే, చెప్పండి. నమస్కారం జయప్రకాష్ గారు. నమస్కారం, చెప్పండి రెడ్డి గారు. హలో, నమస్కారం, చెప్పండి. ఒకటండి, మన రాష్ట్ర రాజకీయ నాయకుల్లో ఒక్కరన్నా నిజాయితీగా సంపాదించామని ధైర్యంగా చెప్పగల నాయకుడిని చూడగలమా? ఇదే సార్ నా క్వశ్చన్. చాలా మంది మీకు అంత నెక్స్ట్ సత్యనపల్లి నుంచి శాసనసభలో కూడా ఈ సాంప్రదాయ పార్టీల్లో కూడా నిజాయితీ పరులు ఉన్నారు. మనకి అంత నిరాశకూడదు. కాబట్టి అవినీతి పరులు అందరూ ఎక్కుతున్నారు, నిజాయితీ పరులకు గౌరవం తగ్గుతుంది తప్ప పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ కొంతమంది ఉన్నారు, ఎక్కువ మంది లేరు. తర్వాత నిజాయితీ పరులు రాజకీయాలు నిలదొక్కడం చాలా కష్టమవుతుంది, అంతే తప్ప అసలు నిజాయితీ పరులు లేరు, బయట ఉన్నంత మంచి వాళ్ళు అనుకుంటే మన మూర్ఖత్వం. నెక్స్ట్ సత్యనపల్లి నుంచి మాట్లాడుతున్నారు. హలో, మీ పేరు సార్? ఎక్కడి నుంచి? సత్యనపల్లి నుంచి. మీ పేరేంటి సార్? నా పేరు శ్రీధర్ అండి. ఓకే, చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్, జయప్రకాష్ సార్. నమస్కారం, చెప్పండి సార్. ఇప్పుడు రాజకీయం ఉన్నాక అందరూ మన నిజాయితీ పరులుగా నీతి అన్ని చాలా కష్టం కదండి. కనీసం కొద్దిగా సాధ్యమైనంత వరకు కూడా మనమైనా సరే ఒక నిజాయితీ పరుడు ఉండాలని, ఒక అవకాశం ఉండాలని చెప్పేసి అనేది నా అభిప్రాయం అండి. ఓకే, నెక్స్ట్ వైజాగ్ నుంచి నాగేశ్వరరావు గారు అడ్వకేట్ వారు మాట్లాడుతున్నారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు అడ్వకేట్, చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, చెప్పండి. ఏంటంటే మీరు చెప్తున్నారు మనకి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఏంటంటే ఫ్రీడమ్ అది రావాలి, ఎడ్యుకేషన్ రావాలి అని. కానీ మన లెవెల్ ఎలా ఉందంటే మనకు అసలు మెజారిటీ పీపుల్ కి వాట్ ఈజ్ ఫ్రీడమ్ అనేది తెలియటం లేదు. కానీ టాప్ బాసెస్ ఉన్నవారు వాళ్ళైనా అట్లీస్ట్ ఉండి వాళ్ళు నిజాయితీగా ఉండి కంట్రోల్ చేస్తే బాగుంటుంది. కానీ ఫ్రమ్ టాప్ లెవెల్ డిసిప్లిన్ షుడ్ కమ్, నాట్ ఫ్రమ్ ద బాటమ్ లెవెల్ అనుకుంటాను. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ కరప్ట్ అవడం చేత ఆ డౌన్ లెవెల్ వచ్చే వాళ్ళందరూ కూడా ఇంకా కరప్ట్ అయిపోతారు. వాడే మీకు స్ట్రిక్ట్ గా ఉండుంటే కింద వాళ్ళందరూ ఉంటారు అనమాట. అంచేత నా ఉద్దేశం ఏంటంటే మాత్రం ఐఏఎస్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్ కూడా చేతకాని వాడు అంటున్నాడు, వాజ్పేయి కూడా చేతకాని వాడని అంటున్నాడు. అంచేత టాప్ బాస్ ఏంటంటే కరప్షన్ షుడ్ ఎరాడికేట్ ఫ్రమ్ టాప్ లెవెల్ అని నేను అనుకుంటాను. మరి మీరు దానికి ఏమంటారండి? ఓకే ఓకే, విత్తు ముందా చెట్టు ముందా అని చెప్పని పైన వాళ్ళు వాజ్పేయి గారు ఈ దేశంలో అసమానమైన నాయకుడు ఆధునిక కాలంలో గత 20-30 ఏళ్లలో. ఆయనే అనుకున్నది చేయలేకపోయినా మరి వారు అంటున్నారు. మరి మన్మోహన్ సింగ్ గారు 100% నిఖార్సైన నిజాయితీ ఉన్నవాడు, ఆయనే చేయలేకపోవాలనుకుంటున్నాం. కారణం ఏంటో మనం మర్చిపోతున్నాం. ఎంత గొప్పవాడు అక్కడున్నా కూడా కింద బలం లేకుండా, జనం నుంచి గట్టిగా గొంతు వెప్పకుండా, ప్రజల్లో ఆ స్వాతంత్ర స్పృహ, నిజాయితీగా సమాజం నడవాలని చెప్పినటువంటి కోరిక, జవాబుదారీగా అధికారంలో ఉన్న వాళ్ళని చేసేటువంటి ధైర్యం, నైపుణ్యం లేకుండా అది జరగదు. కాబట్టి పైన జరగాలి, కింద జరగాలి, ఏ ఒక్కటి సాధ్యం కాదు. అన్ని చోట్ల నుంచి మనం ఎక్కడ గురించి అక్కడ ఏర్పాట్లు చేయాలి. సో జయప్రకాష్ గారు, పరిపాలనకు సంబంధించి ఒకవైపు సంక్షేమ పథకాలు అంటున్నారు, రూపాయి కిలో బియ్యం అంటున్నారు, మరోవైపు మిగతావి చూస్తే 100 రూపాయల పైన పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఆదాయం గురించి మద్యం విక్రయాలు ఎక్కువ చేయాలనే ఒక తలంపు కానివ్వండి, ఏంటి ఎటువైపు వెళ్తున్నాం మనం? సంక్షేమ పథకాలు ఖచ్చితంగా కావాలి, దాన్ని వద్దని ఎవరు అనరు. ఖాళీ కడుపుకు అన్నం పెట్టకపోతే ఆ పరిపాలన అనవసరం. కానీ 71 నుంచి ఇవాళ 41 సంవత్సరాలు గడిచింది. గరీబీ హఠావ్ అప్పటి నుంచి మాట్లాడుతున్నాం. పేదల కోసం ఏమన్నా అని ప్రతి పార్టీ కబుర్లు అప్పుడు ఇప్పుడు చెప్తున్నా ఉంది. పేదరికం తగ్గలేదే, పేదలు దుర్భదారిద్ర్యంలోనే ఉన్నారే. అంటే అప్పుడు ఇప్పుడు కూడా పేదల కోసం బోళంత చేస్తున్నా ఉన్నా కూడా పేదరికం ఎందుకు కొనసాగింది? 2 కారణాలుగా మీరు చెప్పారు. ఒక పక్కన ఈ చేత్తో ఇచ్చినట్టుగా నటించి ఆ చేత్తో మళ్ళీ సారాయి పోయించి తాగించి ఆ పేదల బతుకుల్ని లక్షలాది మంది నాశనం చేస్తున్నారు. మరో పక్కన పేదరికం పోవాలని చెప్పంటే మీరు ఎంత ఇచ్చినా ఉపయోగం లేదు. ఆ పూట పెడితే ఆ పూట అన్నం ఉంటుంది, మళ్ళీ మర్నాడు పరగడిపే మళ్ళీ ఆకలే. కాబట్టి ఆకలి ఉన్నప్పుడు మనం ఆకలి తీర్చే ప్రయత్నం చేయాలి. కానీ అంతకంటే ముఖ్యం చేపలు ఆకలి ఉన్నవాడికి చేపల కూర వండి పెట్టడమే కాదు, చేపల పట్టడం నేర్పి చేపలు పట్టే గాలాన్ని ఇచ్చి వాళ్ళనిచ్చి ధైర్యాన్ని ఇచ్చి నీ బతుకును బతుకుని నిలబెట్టాలి. ఆ ప్రయత్నం చచ్చిన చేయకుండా తాత్కాలికంగా చేపల కూర వండి పెట్టి, లేకపోతే రూపాయి బియ్యం ఇచ్చి, లేకపోతే మరొకటి ఉచితంగా ఇచ్చి వాడి జీవితంలో పూర్తిగా మనం బందిఖానాల్లో పెట్టేసి ఎప్పుడు పేదరికం నుంచి బయటపడకుండా మనం ఓటు బ్యాంక్గా మార్చుకుంటున్నాం. కానీ ఏదైనా ప్రభుత్వాలు ఏ సమస్య వచ్చినా, అటు సెంట్రల్లో కానివ్వండి, ప్రత్యేకించి స్టేట్లో అనేక సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా ప్రాంతీయ సమస్య కూడా ఉంది. ఇటువంటి ఏ సమస్య వచ్చినా సరే దాటవేత వేయటమే ప్రభుత్వాలు చూపే పరిష్కారం అన్న పద్ధతిలో ప్రభుత్వాలు వ్యవహరించే పరిస్థితి మనం చూస్తున్నాం. ఏంటి ఏపీ భవిష్యత్తులో అభివృద్ధి బాటలో నడుస్తుందా? ఎటువంటి ఏపీని మనం భవిష్యత్తులో చూడాల్సి వస్తుంది? చివరిగా జయప్రకాష్ గారు, 2 రకాల సమస్యలు ఉన్నాయి దాటవేత ధోరణి కారణం. ఒకటి
చెప్పే మాటలకి చేసే చేతలకి మధ్య భయంకరమైన అంతరం వచ్చేసింది. వాళ్ళు నమ్మేదానికి వాళ్ళు చెప్పేదానికి మధ్య మళ్ళీ భయంకరమైన అంతరం వచ్చేసింది. జనాన్ని తాత్కాలికంగా తృప్తిపరచడం కోసం, ఓట్లు పొందడం కోసం ఏదైనా పర్లేదు, కానీ చేతలకు వచ్చారు అది సాధ్యం కాదనో అది తప్పనో అర్థమైనప్పుడు గందరగోళం వస్తుంది. ఒక రకమైనది. రెండోది ధైర్యం లేక, నాయకత్వ లక్షణాలు లేనటువంటి సమాజం అయిపోయింది. 2005లో నాకు బాగా గుర్తున్నది, మన ప్రధానమంత్రి గారితోనే, జాతీయ నాయకత్వంతోనే చాలా గట్టిగా నేను పోరాడాను. మనం గనక ఇప్పుడు ఈ బొగ్గు పరిశ్రమని, ఈ కోల్ ఇండియాని ఆధునికీకరించి పెద్ద ఎత్తున కోలోత్పత్తి చేయకపోతే భారతదేశ అభివృద్ధి నాశనం అయిపోతుంది. మన దేశంలో విద్యుత్ ప్లాంటులు రావు, పవర్ లేకుండా, కరెంట్ లేకుండా అభివృద్ధి అనేది సాధ్యం కాదు. గట్టిగా పోరాడాను. తాత్సారం చేశారు. ఇప్పుడు ఏమైంది? ప్రస్తుతం దేశమంతా అల్లకల్లోలంగా ఉంది. ఎందుకని బ్రహ్మణ సత్యాజ్ అవసరమైంది మీకు? ఇండోనేషియా నుంచి మీరు బొగ్గును దిగుమతి చేసుకుంటుంటే రేటు 4 రెట్లు పెరిగిపోయింది దాదాపుగా. భారతదేశంలో ఉన్న కోల్ కంటే 3-4 రెట్లు పెరిగిపోతున్నాడు. ఈ గత సంవత్సర కాలంలోనే ఇండియా చైనా డిమాండ్ పెరగడం చేత 50% పెరిగిపోయింది. మనం దేశంలో పుష్కలంగా, మన భూమి కింద 100 కోట్ల టన్నుల బొగ్గు పుష్కలంగా ఉన్నా కూడా మనం పరాయి పంచనబడి అక్కడి నుంచి విదేశీ మార్గ ద్రవ్యాన్ని కోసం అమ్ముకోవాల్సి వస్తుంది. రేట్లు పెరిగిపోతున్నాయి. మన పవర్ ప్లాంట్లకి మరి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పవర్ ప్లాంట్లు కడుతున్నారు ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో, కానీ బొగ్గులాగా ఆగిపోతున్నాయి. అభివృద్ధి ఇంకేముంటుంది? ఎక్కడికి వెళ్ళక్కర్లా. ఏ రంగంలోనే సరే సకాలంలో సరైన చర్యలు తీసుకోకుండా ఎప్పటికే ఏది ప్రస్తుతం ఈ పూట నేను బతికేద్దాం, నా చిన్ని బొద్దకు శ్రీరామ రక్ష, నా కోట్లు చాలు. కాబట్టి నేను చివరిగా చెప్పదలుచుకున్న భగవంతుడు గారు, నిరాశకి తావలేదు. ఖచ్చితంగా ఈ దేశంలో చాలా సాధించాం. నేను ఆ మాట చాలా ధైర్యంగా చెప్పగలను. గొప్ప ఫెడరల్ వ్యవస్థ నిర్మాణం చేశాం. ఇవాళ మీరు నేను చాలా స్వేచ్ఛగా ఏ పోలీసు వాడొస్తాడనో, ఏ ఆర్మీ వాడొస్తాడో భయం లేకుండా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. ప్రధానమంత్రిని కోపడుతున్నాం, రాజకీయ పార్టీని కోపడుతున్నాం, అధికారులను తిడుతున్నాం, జనంలో తప్పుంటే నిలదీస్తున్నాం, నిర్భయంగా చెప్పగలుగుతున్నాం. అంటే మనకు స్వేచ్ఛ అన్నది, మనకు ఓటు ఉన్నది, ప్రభుత్వాలను మార్చే శక్తి మన చేతుల్లో ఉంది. మనలో బోల్డంత తహతహ ఉన్నది సమాజంలో, విజ్ఞాన తృష్ణ ఉన్నది, జ్ఞాన తృష్ణ ఉన్నది. మన కుటుంబాలు చాలా బలమైనటువంటివి. ఈ దేశంలో శాంతి భద్రతలు ఉన్నాయి, ఈ దేశం నేరాలు లేవని చెప్పంటే పోలీసుల వల్ల కాదు, మనలో ఉన్నటువంటి ధర్మ నడత వల్ల సమాజంలో. ఇవన్నీ మనం నమ్మాలి. నిజమే, ఎన్నికల్లో ప్రభుత్వాల్లో భయంకరమైన పొరపాట్లు, తప్పిదాలు చేశాం. అధికారంలో కూర్చున్నవాడు సామాన్యుల అమాయకత్వాన్నో లేకపోతే అజ్ఞానాన్ని అవకాశంగా తీసుకుని వాడు దోచుకుంటున్నాడు. కానీ దాన్ని ఆపే శక్తి మంచిది. ఇవన్నీ కృత్రిమైన సమస్యలు, ఈ దేవుడిచ్చిన సమస్యలు కాదు, ఇవి మనం పెట్టుకున్న సమస్యలు. దేవుడిచ్చిన సమస్యలు అయినట్టయితే, ప్రకృతి పరంగా వచ్చిన సమస్య అయితే మనం ఎదుర్కోలేం. మెజారిటీ పరిష్కారం కూడా ప్రజల చేతుల్లో, మన చేతుల్లో ఉంది. కాబట్టి ముఖ్యంగా ఆలోచన పరులు, విజ్ఞులు కొంచెం ఎక్కువ వాచాలత మానేసి, అధికంగా విశ్లేషించడం మానేసి, నిర్దిష్టమైన కార్యక్రమాలు మనకు ఉన్నాయి ఈ దేశంలో. సరైన లోక్పాల వ్యవస్థ నిర్మాణం దగ్గర నుంచి, అధికారం జనం చేతికి రావడం దగ్గర నుంచి, ఒట్టి సంక్షేమం పేరుతో సారా దాగి జనం నిద్రపుచ్చడం కాకుండా వాళ్ళకి విద్య ఆరోగ్యాన్ని అందించడం దగ్గర నుంచి నిర్దిష్ట పథకాలు ఉన్నాయి. దేవుడా అని చెప్పిన మనం దీపాన్ని గాల్లో పెట్టి కూర్చుంటే దీపం ఆరిపోతుంది. మనం దేవుడా అని దీపాన్ని గాల్లో పెడుతున్నాం. ఆ దీపాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో అర్థం చేసుకుని దానికోసం సంఘటితంగా కృషి చేద్దాం. ఈ రిపబ్లిక్ దినోత్సవంలో అది మనకు మనం చేసుకుంటున్న గొప్ప ఉపకారం. అందుకని ధైర్యాన్ని తెచ్చుకోవాలి, నిరాశ కోల్పోవాలి. ఇంకెవడో దుర్మార్గుడు వాడి వల్ల అవుతుందని చెప్పిన మూర్ఖత్వం కూడా తక్కువాలి. రాజకీయంలో ఉన్నవాడు కూడా వాడిని అడిగితే వాడి బాధలు ఆడుకున్నాయి. శత కష్టాలు శతకే, పెద్ద కష్టాలు పెద్ద. మమ్మల్ని ఏం చేయమంటావా? నిజాయితీగా ఇచ్చి జనం ఓటేయట్లేదు, మాటలు నువ్వంటే నిజం చెప్తున్నావు, ఎంత కష్టమో తెలుసా మాకు, ఆ జనం దగ్గర ఓట్లు కావాలని చెప్పంటే మరి ఓట్లు కొనాలా, అబద్ధాలు ఆడాలా, అంతే సార్ అని చెప్తున్నారు వాళ్ళు కూడా. కాబట్టి ప్రతి చోట కూడా సమస్యలు ఉన్నాయి. దాని నుంచి బయటపడే శక్తి మనకున్నది. ఆ విశ్వాసంతో సంఘటితంగా ఎప్పటికైనా విజ్ఞతతో కొన్ని నిర్దిష్టమైన అంశాలు కలిగినట్లయితే వచ్చే 5-10 ఏళ్లలో ఈ దేశంలో అటు అభివృద్ధి వస్తుంది, ఈ ప్రజాస్వామ్యం కూడా మరింత పటిష్టం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ జయప్రకాష్ నారాయణ గారు. ఈరోజు న్యూస్ అండ్ విస్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇది ఈ రోజు ప్రత్యేక న్యూస్ అండ్ విస్ కార్యక్రమం. రేపటి న్యూస్ అండ్ విస్ లో మళ్ళీ కలుద్దాం. చూడండి నిరంతరం మహా న్యూస్.